ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లాకి రావడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి నూకల అభినవ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే వెంకట్ గారు, మీకు మీ బీబీఆర్ ఛానల్కి ధన్యవాదాలు. ఎస్ సార్, ఈరోజు మనము మీ విలేజ్కి రావడం జరిగింది. నేను పురుషోత్తమయగూడెం. యాక్చువల్లీ 3 years బ్యాక్ ఇక్కడ నేను మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. మీకన్నా ముందు మీ నాన్నగారి ఇంటర్వ్యూ తీసుకున్నాను, నూకల నరేష్ రెడ్డి గారు. నిజంగా ఇది చాలా బాధాకరం. మీ నాన్నగారు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. కానీ ప్రజల్లో ఒక చిరస్థాయి నాయకుడిగా అయితే వారు ఎప్పటికి ఉంటారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటారు? ఆ, మా మా నాన్నగారు నూకల్ నరేష్ రెడ్డి గారు, కీర్తిశేషులు నూకల్ నరేష్ రెడ్డి గారు. మళ్ళీ ఈ ప్రాంతమే కాదండి, ఈ మహబూబాబాద్ జిల్లా కాదు, ఉమ్మడి వరంగల్ అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయనని గుర్తుపట్టని వ్యక్తి లేదు, గుర్తుపట్టని ఊరి లేదు. మరి ఆయన 40 ఏళ్ళు ఏ పదవి లేకపోయినా, ఏ హోదా లేకపోయినా, ఆయన సొంతంగా ప్రతి ఒక్కరికి, ఈ ప్రాంతమైన ఖమ్మం జిల్లా అయినా వరంగల్ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ, పేదలకైనా పార్టీలకు అతీతంగా కూడా సేవలు చేసుడు జరిగింది. మరి ఆయన 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం అంటే, ఆయన ఎవరు పదవి లేకపోయినా, ఆయన ఎటువంటి పదవి లేకపోయినా 40 ఏళ్ళు రాజకీయాలలో యాక్టివ్గా కేవలం ఆ ప్రజలే ఆయనను, ఆ ప్రజల అభిమానము, ప్రేమనే ఆయనను ముంగటికి నడుపుడు జరిగింది. ఓకే ఓకే సార్, ఇక్కడ పార్టీలకు అతీతంగా మీ నాన్నగారిని చూడడానికి చాలా మంది వచ్చారంట. కేసీఆర్, కేటీఆర్ లాంటి వ్యక్తులు, హరీష్ రావు లాంటి వ్యక్తులు వచ్చారంట, నిజమేనా? వాస్తవం అండి. ఆ రోజు హైదరాబాద్లో హాస్పిటలైజ్ అయిన రోజు, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటలైజ్ అయిన రోజు, మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి వేం నరేందర్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది, అంటే నరేష్ రెడ్డి గారితో ఉన్న సంబంధాలు, మళ్ళీ అట్లా అది కాక బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి ముఖ్య లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో, మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి హుసేన్ నాయక్ గారు, ఈటల రాజేందర్ గారు, అటువంటి అంటే ఎందరో, అంటే పార్టీలకు అతీతంగా ఈయన వ్యక్తి కోసం, అంటే ఒక వ్యక్తి కోసము వచ్చుడు అనేది చాలా రేర్ అండి. అంటే ఆయన సంపాదించుకుంది, ఏ పదవి లేకపోయినా ఆయన సంపాదించుకున్న గుడ్ విల్ అది. నరేష్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నా, ఆయన 40 ఏళ్ళలో ఎన్నో, అంటే 2 పార్టీలు 3 పార్టీలు అంటే షిఫ్ట్ అయినా, మళ్ళీ అందరితో అదే విధంగా ఆయన ఒక మంచి పేరు సంపాదించడం జరిగింది. ఓకే, మీరే అన్నారు ఇప్పటిదాకా మంచి పేరు అని చెప్పేసి, మరి ఆ పేరుని మీరు కాపాడుకుంటున్నారా? తప్పకుండా అండి, నరేష్ రెడ్డి గారి పేరుని తప్పకుండా కాపాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బాధ్యత, ఆ బరువు బాధ్యతలన్నీ కూడా మా మీద పెట్టుడు జరిగింది. తప్పకుండా దాని ముంగట తీసుకుపోతాం. గత 6-7 నెలల నుంచి మీరు ప్రజల్లోనే తిరుగుతున్నట్టుగా ఒక సమాచారం. అంటే ప్రజలతోనే ఎక్కువ సమయం మీరు అటాచ్ అనేది ఉంది, చాలా యాక్టివ్గా మీరు మారనేది ఒక టాక్. దాని గురించి ఏం చెప్తారు? వాస్తవం అండి, నాన్నగారు జరిగిపోయినాక ఈ బాధ్యత అంతా కూడా నేను భుజాల మీద వేసుకొని తిరుగుడు జరిగింది. వాస్తవంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో, అంటే ఈ డోర్నకల్ నియోజకవర్గము, మహబూబాబాద్ నియోజకవర్గంలో వేల కుటుంబాలతో మాకు సంబంధాలు ఉన్నాయి. అంటే ఆయన 40 ఏళ్ళ సంపాదించుకున్న ఆస్తి ప్రజలే ఆయనకు ఆస్తి. ఆయన ఇది భూములైనా, ఇండ్లు, ఇవన్నీ కావండి. ఆయన సంపాదించుకుంది ప్రజల ప్రేమ, అభిమానాలు సంపాదించుకుండు. తప్పకుండా దాన్ని ముంగట తీసుకుపోవడం జరుగుతుంది. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ మా మీద ఉన్నది. తప్పకుండా పదవి ఉన్నా, పదవి లేకపోయినా, ఎటువంటి పరిస్థితిలో కూడా మేము ఈ ప్రాంతంను వదిలిపెట్టాము, ఈ పబ్లిక్ను వదిలిపెట్టాము. రైట్, మీరు పురుషోత్తమయగూడెంకి ఎక్స్ సర్పంచ్గా ఉన్నారు. రీసెంట్గా సర్పంచ్ మీరే. సార్ ఏం చేసిల్లు సార్ 5 సంవత్సరాల్లో యాజ్ ఎ సర్పంచ్గా మీరేం డెవలప్మెంట్ చేసిల్లు? మేము అప్పుడు, నేను సర్పంచ్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఓకే, మరి ఆ రోజు వాళ్ళు అమలు చేసిన ప్రతి ఒక్క స్కీమ్, అంటే గ్రామ పంచాయతీలకు వాళ్ళు ఏమేమి స్కీమ్స్ అలాట్ చేసినారో 100% పూర్తిగా కూడా నా విలేజ్కి నేను డెవలప్మెంట్ చేసుడు జరిగింది. ప్రతి ఒక్క రోడ్, మా ఊర్లో నాకు తెలిసి ఒక్క చిన్న 10 మీటర్ల లేన్ కూడా
కూడా లేకుండొచ్చు. అన్ని సీసీ రోడ్స్ అయిపోయినాయి. సొంతంగా నేను సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. సొంతంగా సొంత డబ్బులా? సొంత డబ్బులు సీసీ క్యామ్ సీసీ కెమెరాస్ నా సొంత డబ్బులతో చేసుడు జరిగింది. ఎన్ని క్యామ్స్ పెట్టారు సార్? విలేజ్ మాకు 2 విలేజెస్ ఉంటాయండి. స్టేజ్ అంటాం, కొత్త విలేజ్, పాత విలేజ్. 2 విలేజెస్లో కూడా కెమెరాస్ పెట్టడం జరిగింది. అది కాక కూడా ఈ విలేజ్లో స్కూల్ అయినా గ్రామ పంచాయతీ అయినా ఆ ల్యాండ్స్ అన్ని కూడా మా కుటుంబం మేమే డొనేట్ చేసుడు జరిగింది ల్యాండ్స్. ఆ ల్యాండ్స్లోనే గ్రామ పంచాయతీ, స్కూల్ అయినా, గుడి అయినా, సిడబ్ల్యూసి బిల్డింగ్ అయినా, రైతు వేదిక అయినా అవన్నీ కూడా మా కుటుంబం నుంచి మేము ఇచ్చుడు జరిగింది. సో ఫ్రీగా ఇచ్చుడు డొనేట్ చేసినాం ల్యాండ్ గవర్నమెంట్కి డొనేట్ చేసుడు జరిగింది. సో రిటర్న్ ఫండ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, ఒక నయా రూపాయి పైసా కూడా తీసుకుంటూ జరగలేదు. రైట్. సో పూర్తి విధంగా అంటే మీరు చూస్తే శానిటేషన్ అయినా, లేకపోతే డంపింగ్ యార్డు, మనము ఏమంటాము బరియల్ గ్రౌండ్స్ అయినా, లేకపోతే ఇంకొకటి వైకుంఠ ధామాలైనా, క్రీడా ప్రాంగణం ఇచ్చినాం. మళ్ళా అంగన్వాడీ చిన్న స్కూల్కి ఇచ్చాం, లైట్స్ పోల్స్, ఇంక్లూడింగ్ మనం ఏమంటాము ట్రాక్టర్స్, వాటర్ ట్యాంకర్స్ అండ్ ఎంపీ ల్యాడ్స్ల లైట్స్, ప్రకృతి వనాలు, నర్సరీలు. సో పూర్తిగా కేసీఆర్, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ అన్ని కూడా 100% మేము గ్రౌండ్ చేస్తాం. మీరు సొంతంగా టెంపుల్ కట్టించారనేది నేను విన్నాను. నిజంగా సొంత డబ్బులతో కట్టించిల్లా లేకుంటే దాతల సహాయం ఉందా? లేదండి, 100% సొంత డబ్బులతోని మేము కట్టించడం జరిగింది. ఏం టెంపుల్ ఎక్కడ? అభయ ఆంజనేయ స్వామి టెంపుల్. మా ఊరు ఎంటర్ అవుతున్నప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి. పూర్తిగా దాన్ని ఒక్క రూపాయి, ఒక్క పైసా కూడా మేము చందా తీసుకోవడం జరగలేదు. సొంత పైసా. ఎస్టిమేషన్ ఎంత సార్? దగ్గర 1 crore రూపీస్ అయింది. 1 crore సొంత డబ్బులు పెట్టుకున్నారు? సొంత డబ్బులు అండి. ఓకే. ఈవెన్ కుటుంబంలో కూడా ఎవరి దగ్గర రూపాయి చందా తీసుకోవడం జరగలేదు. మా నాన్నగారు నూకల్ నరేష్ రెడ్డి గారే చేసుడు జరిగింది. ఎందుకు కట్టించిల్లు 1 crore అప్రాక్సిమేట్లీ? అంటే ఇంచుమించుకు 1 crore పెట్టి ఎందుకు కట్టించిల్లు? అంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ఊర్లో ఒక గుడి ఉంటుండండి, కానీ ఏదో దేనికో మా విలేజ్ అనే గుడి లేదు మొదలు నుంచి. ఓకే. సో ప్రజలు ఎప్పుడు అడుగు జరిగింది మన ఊరు కూడా ఒక గుడి ఉండాలని. సో మా నాన్నగారు అనుకునే కడితే మళ్ళా ఒక గుడి కడితే 10 ఊర్లలో దాని గురించి చెప్పుకోవాలని, గుడి గురించి చెప్పుకోవాలి, అంత గొప్ప కట్టాలనే నిర్ణయంతో ఆయన మొత్తం రాయితోని కట్టిన గుడి అండి అది. అంటే ఏదో స్లాబ్ వేసి సిమెంట్తో చేసింది కాదు, కంప్లీట్ రాయితోని కట్టుడు జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీరు యువ నాయకుడిగా ఉన్నారు. సో మీరు ఇక్కడ డొర్నకల్ నియోజకవర్గం కాకుండా మహబూబాబాద్ జిల్లా రాజకీయాల వైపు చూస్తున్నట్టుగా కొంత సమాచారం, ఏం చెప్తారు మీరు? అవునండి, తప్పకుండా. ఎందుకంటే మహబూబాబాద్ హెడ్ క్వార్టర్ అండి. ఎస్, మా జిల్లా హెడ్ క్వార్టర్ అది. తప్పకుండా మాకున్న సంబంధాలైనా, మా పార్టీ క్యాడర్ అయినా, మా పార్టీ నాయకులైనా, మాకున్న వాళ్ళతో ఇంటిమసీ అయినా, తప్పకుండా పార్టీ ఏడ మాకు ఆదేశిస్తే ఆడ తప్పకుండా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఓకే. 6 గ్యారంటీస్ అనేది మరి అందే సార్ ప్రజలకి? మీరేమో యువ నాయకుడిగా ఉన్నారు, తిరుగుతున్నారు, ప్రజలతోని మంచి అంటే బాగా అటాచ్ అయ్యి, మీరు మీ నాన్నగారు లెక్కనే అటాచ్ అయ్యి తిరుగుతున్నారు. ఓకే, ప్రజలకి 6 గ్యారంటీస్ అందాయా? 100% అండి. 6 గ్యారంటీస్ అనేది అందుకు జరిగింది. తప్పకుండా వేరే పార్టీలు మాట్లాడేది అనేది తప్పు. అంటే గ్రౌండ్ రియాలిటీస్ చూడాలి, గ్రౌండ్లో పేద ప్రజలకు అందుతున్నాయా లేవా అనేది మనము మాట్లాడాలి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు దానిలో స్పీచ్లు ఇచ్చి ఇవన్నీ తప్పది. బికాస్ ఆల్రెడీ బస్ మహిళలకు ఫ్రీ, 200 యూనిట్స్ ఫ్రీ, సన్న బియ్యం సక్సెస్ అయింది. ఈవెన్ నా అటువంటి చిన్న గ్రామంలో కూడా రుణమాఫీ దగ్గర 1,20,00,000 రూపాయల రుణమాఫీ అయింది నా సొంత పురుషోత్తమ గ్రామంలో. అవునా? అవును. అది కాక కూడా రేపో నాకు తెలిసి ఇంకా 10-15 డేస్లో ఇంద్రమ్మ గృహాలు కూడా గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. 100% వితౌట్ ఎనీ కరప్షన్, వితౌట్ ఎనీ వెరీ ట్రాన్స్పరెంట్ ఫేజ్లో వాళ్ళు ఇండ్లు గ్రౌండ్ చేసుడు జరుగుతుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పైన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రామిసెస్ తప్పకుండా ఈ 3 ఏళ్లలో మేము 100% దాన్ని కంప్లీట్ చేసుడు జరుగుతుంది. ఎస్. ఓకే సార్, ఇక్కడ ఒక టాక్ వస్తూ ఉంది. ఇప్పుడు డొర్నకల్ అనేది డీలిమిటేషన్ తర్వాత ఇది కనుక జనరల్గా మారితే
మీరు ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు ఎక్కడో రెడీగా ఉన్నట్టుగా కొంత సమాచారం ప్రజల్లో ఒక టాక్. దీన్ని నమ్మొచ్చా? ఎస్ అండి, తప్పకుండా అండి. 100% అవకాశం వస్తే తప్పకుండా బరిలో ఉంటాం. ఎస్. ఓకే. తప్పకుండా. ఎందుకంటే మా నాన్నగారు ఈ ప్రాంతంకి, ఈ నియోజకవర్గానికి 40 ఏళ్ల నుంచి సేవ చేసుడు జరిగింది. 100%. సరే, పదవి ఉంటుందా పదవి రాదా అనేది పక్కకు పెడితే తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఫైనల్లీ మీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మీరు ఈ ఒక ప్రాంత యంగ్స్టర్గా? ఈ యంగ్స్టర్గా ఈ ప్రాంత ప్రజలకు ఒకటే అండి చెప్పుడు జరిగింది. మా కుటుంబం అంటే మా నాన్నగారు కీర్తిశేషులు నూకల నరేష్ రెడ్డి గారు, మళ్ళీ మీ అందరికి తెలియదు, నేను చెప్పే అవసరం లేదు. మరి ఆయన ప్రజలతోని అంటే ప్రతి ఒక్క అంటే ఈ ప్రాంతంలో ప్రజలతోని ఆయన ఎంత దగ్గర మమకం. నుండే అంటే మమకంగా మ్మ్. ప్రజలతో మూవ్ అయ్యడం జరిగింది. మళ్ళీ ఆయన చనిపోయిన రోజు ఆయనని చూడడానికి లాస్ట్ డే. చూడడానికి దగ్గర దగ్గర 35,000 to 40,000 మంది ఆయన అవునా? ఫ్యూనరల్ చూడడానికి వచ్చడం జరిగింది. అంత అంటే అంత బ్లాక్ అయినట్టుంది కదా రోడ్స్ అన్ని. అవునండి, ఇటు అటు ఒక 3-4 కిలోమీటర్లు బ్లాక్ అవ్వడం జరిగింది. అవునా? అంటే ఆయన అదొక్కటి ప్రూఫ్ అండి. అంటే ఆయనను అంటే ప్రజలు ఆయనను ఎంత అభిమానించిండ్రు అనేది అది ఒక గొప్ప అది. తప్పకుండా అండి ఈ ప్రాంతంకి మాత్రం ఏది ఉన్నా, పదవి లేకపోయినా, ఏ పరిస్థితులు ఉన్నా మేము మాత్రం ఈ ప్రాంతం ప్రజలకు తప్పకుండా 100% 24/7 వీఆర్ అవైలబుల్ అండి. వీ విల్ బీ ఇన్ దేర్ సర్వీస్. యా, వన్ మోర్ క్వశ్చన్. మీకు ఏదో నామినేట్ పోస్ట్ ఏదో రాబోతుంది అన్నట్టుగా ఇంకొక మాట బయట వినిపిస్తూ ఉంది. అవునండి, ఏదో మాట్లాడుతూ మాకు కూడా తెలిసింది. బట్ యా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద సముద్రము. సో తప్పకుండా మేము పార్టీకి కృషి చేస్తాం, పార్టీని కాపాడుకుంటాం, పార్టీ కోసం పనిచేస్తాం. ఇక లెఫ్ట్ ఈజ్ ఓవర్ టు వాళ్ళు మనం చేసే దాన్ని గుర్తించి తప్పకుండా ఏదో ఒకటి వాళ్ళు గుర్తిస్తే తప్పకుండా మాకు ఇంకా దాన్ని మేలు అవుతుంది, మేము చేసే పనికి ఇంకా కొద్దిగా బలం. ఒకవేళ నామినేట్ రాకపోతే ఇన్యాక్టివ్ అవుతారా? సమస్య లేదండి. ఈ ప్రాంతంలో మీకు చెప్పింది అదే, మాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా యాక్టివ్గా ఉంటాం. ఈ ప్రజల కోసమే మేము పనిచేసడం జరుగుతుంది. ఇదే మా లాస్ట్ అంటే మా నాన్నగారు కూడా 40 ఏళ్ళు ఏ పదవి లేకపోయినా ఈ ప్రజల కోసం చేసుడు జరిగింది. అదేవిధంగా మేము కూడా ఉంటాం. తప్పకుండా మా కుటుంబం ఎప్పుడు కూడా ఈ ప్రాంతం కోసమే ఉంటాం. నేను మీ నాన్నగారిని ఇంటర్వ్యూ చేసిన, నిజంగా ఒక మినిస్టర్ కావాల్సిన వ్యక్తి ఒక కార్యకర్తగానే మిగిలిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్యే అనే అది ఏదో ఉంది కదా, అది మీలో ప్రజలు చూస్తారా? ఫ్యూచర్లో మీ నాన్నగారిని అయితే చూడలేకపోయిళ్ళు, మిమ్మల్ని అయినా సరే చూస్తారా? అది కాలమే నిర్ణయిస్తుందండి. తప్పకుండా ప్రజలు అంటే మేము ఇప్పుడు ప్రజలలో తిరుగుతుంటే నాలో మా నాన్నగారిని చూసడం జరుగుతుంది. ఓకే. యా, మీరు ప్రజెంట్ బయటికి వెళ్తా అంటే మీ నాన్నగారి వెహికల్ తీసుకొని పోతారంట. అవునండి, వాస్తవం. యా, అంతేనా? సో అంటే ఆయన అంటే ఎంత అటాచ్ టు పబ్లిక్ అంటే ఒక మాస్ లీడర్ అండి. ఆయన ఇంకో విధంగా చెప్పలేము. హీజ్ అ మాస్ లీడర్. అంటే నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటం కూడా ఆయన్నే నిర్ణయించుడు జరుగుతుండే. ఆయన ఎటు నిర్ణయిస్తే అటు గెలిపైన ఓటమైన జరిగింది. సో అటువంటి మాస్ లీడర్ని తప్పకుండా ఆ ఇమేజ్ని మేము కాపాడుకుంటాం. ఓకే. మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది? ఇప్పుడు మీరు ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు, మీ నాన్నగారి పొజిషన్లో మీరు ఉన్నట్టుగా తిరుగుతున్నారు. ఎస్. మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది? ఏ స్థాయికి మీరు వెళ్ళాలి ప్రజల మనసు గెలుచుకోవటంలో? ఫస్ట్ అయితే ప్రజలకు సేవ అనేది 100% అవైలబుల్ ఉంటామండి. వాళ్ళకు పని చేయాలి, పేద ప్రజలను ఆదుకోవాలి మేము. తప్పకుండా ఆ బాధ్యతలు మా మీద ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మాకు ఇచ్చిన ప్రేమ అభిమానాలు ఈ ప్రాంతంలో. సో తప్పకుండా వాళ్ళకు అందుబాటులో ఉంది. ఫస్ట్ అయితే అది మా అనుకునే అది గోల్. తర్వాత పార్టీ ఏది ఆదేశిస్తే దాని ప్రకారం మేము మూవ్ అయ్యడం జరుగుతుంది. సార్, ఒక క్వశ్చన్ అడిగి ముగించేద్దాం. మీరు లోన్లీగా ఏమైనా ఫీల్ అవుతున్నారా? మీ నాన్నగారు లేరు కదా, పాలిటిక్స్లోకి ఉన్నారు. పాలిటిక్స్ అంటే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నటువంటి తరుణం. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం కానీ అది జరగదు. తీరా టికెట్ వచ్చే టైంలో వేరే వ్యక్తికి వెళ్తుంది. ఇదే పాలిటిక్స్ అంటే, మీకు కూడా తెలుసు. మీరు ఏమైనా బాధతో ఉన్నారా? ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా? బాధ ఏం లేదండి. ఒంటరి అనేది డెఫినెట్గా అంటే లూజింగ్ మై ఫాదర్ తప్పకుండా ఫీలింగ్ ఉంది. బట్ ఒక ధైర్యం ఇచ్చిపోయిండు, ప్రజలే ఇచ్చిండు మాకు. తప్పకుండా దాంతోనే ముగడిపోతాం.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇదే, లాస్ట్ దీంతో ముగించేద్దాం. మీ స్థానిక ఎమ్మెల్యే గారు మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు అంటే బాగా, అంటే మీకు ఎంకరేజ్మెంట్ చేస్తా ఉన్నారు? 100% చేస్తుందండి. పూర్తి సపోర్ట్ ఉంది. బికాజ్ ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఆయన ఎడ్యుకేషన్, ఆయన ఎక్స్పోజరు, ఆయన ఒక డాక్టరు, ఎస్. ఆయన ప్రాక్టీస్ వదులుకొని ఈ ప్రజల కోసం ఆయన ఒక 10 ఏళ్ల నుంచి కష్టపడి నియోజకవర్గం దూరనకల్లా మరి భారీ మెజారిటీతో గెలిచడం జరిగింది. తప్పకుండా ఆయన ఈ ప్రజల కోసం పనిచేయాలని ఉంది. అదే విధంగా మమ్మల్ని కూడా, క్యాడర్ను కూడా, మమ్మల్ని ఉన్నటువంటి ముఖ్య లీడర్లను కూడా కాపాడుకుంటుండు. 100% అవకాశం ఇస్తాడు. అవకాశాలు కాకుండా కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తుండు. బికాజ్ ఇప్పుడు చూస్తే ఈ రోజు రాజకీయాలలో యంగ్స్టర్స్ చాలా అవసరం అండి. డెఫినెట్ వీఆర్ ఆల్సో బ్లెస్డ్ టు హ్యావ్ అ యంగ్ ఎమ్మెల్యే. ఒక డాక్టర్ అండి ఆయన క్వాలిఫికేషన్. మరి అటువంటి మంచి ఎమ్మెల్యే మాకు దొరకడు కూడా మా అదృష్టం. కొర్వి వీరభద్రస్వామి అదృష్టంతో ఆయనకు మంత్రి పదవి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆయన మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతంకి ఇంకెంతో మేలు చేయలేస్తాం అనేది మా ఆశ అండి. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.